నెక్స్ట్ క్రాస్ జాయిన్ కంబైన్స్ ఎవ్రీ రో ఫ్రమ్ లెఫ్ట్ అండ్ ఎవ్రీ రో ఫ్రమ్ రైట్ ఇన్ ఎవ్రీ పాసిబుల్ కాంబినేషన్. ఇప్పుడు మనకి ఇక్కడ 3 డాట్స్, ఇక్కడ 2 డాట్స్ ఉన్నాయనుకోండి, ఇక్కడ 2 కాంబినేషన్స్, ఇక్కడ 3 కాంబినేషన్స్. సో 2 × 3 = 6 టోటల్ కాంబినేషన్స్ ఉన్నాయి. సో ఎగ్జాంపుల్ చూస్తే మీకు ఈ క్రాస్ జాయిన్ అనేది ఏంటనేది అర్థమైంది. సో సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఏ, క్రాస్ జాయిన్ దేంతో చేయాలనుకుంటున్నారు, బీతో. సో ఇక్కడ కండిషన్ అనేది ఏం అవసరం లేదు, మీరు జస్ట్ క్రాస్ జాయిన్ అని మెన్షన్ చేస్తే చాలు. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ కస్టమర్స్ క్రాస్ జాయిన్ ఆర్డర్స్. సో ప్రతి పాసిబుల్ కాంబినేషన్స్ అయితే ఇది బయటికి జనరేట్ చేస్తుంది. కస్టమర్స్లో 4 రోస్ ఉన్నాయి, ఆర్డర్స్లో 5 రోస్ ఉన్నాయి, మొత్తం 20 పాసిబుల్ రోస్, అంటే 4 rows of data, 5 rows of data equals to 20 possible combinations. సో 1 2 3 4 అనే ఐడీస్ చూసుకుంటే ఫస్ట్ నేమ్ 4 సార్లు ప్రింట్ అయ్యి అదే ఆర్డర్ ఐడీతో 4 సార్లు ప్రింట్ అయ్యింది. మళ్ళీ కస్టమర్ ఐడి 1111 అని వస్తుంది, మళ్ళీ అట్లా 2222, మళ్ళీ 3333, మళ్ళీ 1234, మళ్ళీ 1003 1003 1003, అలా మళ్ళీ 3333, అలా క్రాస్ జాయిన్ వర్క్ అవుతుంది అనమాట. ఇది ఎప్పుడు బాగా యూజ్ అవుతుంది అంటే మనం డేటా చేసినప్పుడు ఇక్కడ మన కస్టమర్ ఐడి, ఆర్డర్ ఐడి ప్లస్ ఇక్కడ ఐడి మనకు మ్యాచ్ అయితే ఓకే ఇది వీళ్ళు అని మనం ఐడెంటిఫై చేసుకోవడానికి మనకి బాగా యూజ్ అవుతుంది. అవి మీకు చిన్న డేటా సెట్స్, చిన్న క్వైరీస్ రాసేటప్పుడు మనకు అంత యూజ్ అవ్వకపోవచ్చు. పెద్ద డేటా సెట్స్, పెద్ద డేటాతో మనం వర్క్ చేసేటప్పుడు మనకి బాగా యూజ్ అవుతుంది అనమాట.